నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు. ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది. మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తున్నారు, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభను నడుపుతారు. కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ విడిచిపెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష. అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పద్ధతి మంచిది కాదు. మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతున్నదో మంచిది కాదు. ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తా అంటున్నా. నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా. మేడం గారు మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా. మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? వాళ్ళను ఎందుకు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టుడైనా మన పని. కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని. 2 గంటల అవకాశం ఇచ్చిన నేను మీకు ప్రతిపక్షంగా 2 అవర్స్ అవకాశం ఇచ్చిన. మీరు కూర్చోండి. మీ మాట వింటాను. కూర్చోండి. మీకు రెస్పెక్ట్ చేస్తున్నా, మీకు గౌరవం ఇస్తున్నా, మీకు గౌరవం ఇచ్చి చెప్తున్నా. కూర్చోండి. మీకు రెస్పెక్ట్. ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి. మాట్లాడిస్తా. వెళ్ళి కూర్చోండి. జగదీశ్వర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు కూర్చోండి మీ ప్లేస్లో. డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడినాక మేడం గారు మీకు ఇష్టం మీరు కూర్చోండి. అధ్యక్ష 1 మినిట్ మాట్లాడతా. కూర్చోండి. ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష? 2 గంటలు మీరు 2 గంటలు సభని 2 అవర్స్ మీరు ఏం చెప్తారు వినుకుంటా ఈ రకంగా నిన్నట్టు చూస్తాను అధ్యక్ష. కావాలని లేకుండా కూర్చున్నారు. బుల్డోజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు డిక్టేట్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ అప్పీలింగ్ దెమ్